బ్యాక్ టు న్యూస్. మళ్ళీ యూరియా కష్టాలు వచ్చాయి. మళ్ళీ రైతుల పడిగాపులు కనిపిస్తున్నాయి. మళ్ళీ క్యూ లైన్లలో చెప్పులు కనిపిస్తున్నాయి. అయితే ఇదంతా యూరియా కొరత వల్ల కాదు, యూరియా పంపిణీ కోసం తెచ్చిన యాప్ వల్ల. చదువురాని వాళ్లకు ఈ యాప్ కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఈ యాప్ అర్థం కావడం లేదు కొంతమందికి. టైంకి ఓటీపీ కూడా రావట్లేదు. ఇవన్నీ అర్థం చేసుకుని యూరియా బుక్ చేసుకున్నాక అక్కడికి వెళ్ళి చూస్తే నో స్టాక్ బోర్డు ఉంటుంది. మెయిన్గా మెదక్ జిల్లాలో ఈ పరిస్థితి కనిపిస్తాం. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అని ఎరువుల కొరత లేనే లేదంటున్నారు అధికారులు. కానీ ఆ ఎరువులు పొందేందుకు తెచ్చిన ఆన్లైన్ బుకింగ్ విధానమే పెద్ద సమస్యగా మారింది. రైతులు క్యూ లైన్ లో పడిగాపులు పడద్దు, అందరికీ సమానంగా యూరియా అందాలన్న ఉద్దేశంతో తెచ్చిన యాప్ సిస్టమ్ రైతుల్ని మళ్లీ అవే కష్టాలు పాలు చేస్తోంది. అప్లికేషన్ టెక్నికల్ ఎర్రర్స్ అడుగడుగునా అన్నదాతల్ని వేధిస్తున్నాయి. యాప్ సజావుగా ఓపెన్ కాకపోవడం, స్లో నెట్వర్క్, ఓటీపీ సమయానికి రాకపోవడం, ఈ ఇబ్బందులతో రైతులు రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. దీంతో విసిగిపోయిన రైతులు మెదక్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. వాస్తవానికి ఎరువుల నిల్వలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు అధికారులు. బట్ రైతు చేతికి అవి అందడమే గగనంగా మారింది. నిబంధనల ప్రకారం యూరియా బస్తా దక్కాలంటే ఫోన్తో పాటు రైతు గుర్తింపు సంఖ్య, ఆధార్తో అనుసంధానమైన మొబైల్ తప్పనిసరిగా ఉండాలి. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఫోన్. సాంకేతిక పరిజ్ఞానం లేని పేద చిన్నకారు రైతులు ఇతరుల సహాయం కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. ఒకవేళ ప్రయత్నించినా సర్వర్ ఆలస్యం కారణంగా కొద్ది నిమిషాల్లోనే కోటా ముగిసిపోయినట్లు చూపిస్తోంది. దీంతో రైతులు ఖాళీ చేతులతో వెళ్లిపోతున్నారు. దీనికి తోడు ఎరువులు పొందిన వారి వివరాలు సిస్టంలో సరిగా నమోదు కాకపోవడంతో కొందరు పదే పదే బుక్ చేసుకుంటున్నారు. దీనివల్ల అర్హులకి అన్యాయం జరుగుతోంది. యూరియా యాప్ను వెంటనే రద్దు చేసి డైరెక్ట్ గానీ యూరియాను అందించాలని చెప్పేసి కోరిన యూరియా యాప్ను తీసుకురావడం వలన అందుబాటులో రైతాంగానికి ఉండలేదు. ఒకరోజు బుక్ చేసుకుంటే 4-5 రోజులు పడుతుంది. ఎక్కడ ఉంటుందో అంటే కిలోమీటర్ల దూరంలో వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అది కూడా ఇప్పుడు సరైన టైంకు దొరకలేదు. ఈరోజు నర్సాపూరు, తూప్రాను, మెదకు, రామాయణపేట లాంటి ప్రాంతాలలో అయితే యూరియా అందక మొత్తం కూడా గంటల తరబడి, రోజుల తరబడి లైన్లలో నిలబడి తీసుకోవాల్సిన పరిస్థితి. ప్రభుత్వ అధికారిక రికార్డుల ప్రకారం ఎరువుల సరఫరా ఆశాజనకంగానే ఉంది. మెదక్ జిల్లానే తీసుకుంటే ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు సుమారు 23,000 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకి చేరినట్లు వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది వానాకాలం సీజన్తో పోలిస్తే దాదాపు 5,000 మెట్రిక్ టన్నులు అదనం. ప్రస్తుతం కూడా 1,000 టన్నుల నిల్వలు మార్కెట్ సంఘాలు, ప్రైవేటు వ్యాపారుల వద్ద సిద్ధంగా ఉన్నాయి. యూరియా కొరత లేకపోయినా దాదాపుగా కొరత ఉన్నంత పరిస్థితి కనిపిస్తోంది. కారణం యాప్ బుకింగ్. తూప్రాన్, రామాయంపేట, చినశంకరంపేట, చేగుంట, నిజాంపేట్, నార్సింగ్, నర్సాపూర్ కేంద్రాల్లో కొద్ది రోజులుగా ఉద్రిక్తత వాతావరణం కనిపిస్తోంది. పారదర్శకత కోసం తెచ్చిన డిజిటల్ పద్ధతులే తమకి శాపంగా మారాయని ఆవేదన చెందుతూ రైతులు రోడ్లపై కూర్చుంటున్నారు. మా ఏ విలేజ్ కాదు ఇస్తే ఏం కాదు. మేము యూరియా వస్తున్నాం, మాకు ఇబ్బంది అవుతుంది. వాళ్ళు పైసలు పెట్టి ఇచ్చేస్తే సొసైటీ నుంచి మాకు నేను పెట్టినని యాప్ పాతది ఉంటే ఏం కాదు, ఈ కొత్త పెట్టి ఇబ్బంది అవుతుంది. ఒకవైపు సాంకేతిక సమస్యలు వేధిస్తుంటే మరోవైపు ప్రైవేటు వ్యాపారులు ఈ పరిస్థితిని తమకి అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఎరువుల ధరల్ని అడ్డగోలుగా పెంచేస్తూ అన్నదాతల్ని నిలువున దోచుకుంటున్నారు. యూరియా, డిఏపి బస్తాలతో పాటు రైతులకి అవసరం లేకపోయినా నానో యూరియా, గుళికలు వంటి ఇతర మందుల్ని బలవంతంగా అంటగడుతున్నారు. వాటిని కూడా కొంటేనే ఎరువులు ఇస్తామని కండిషన్లు పెడుతున్నారు. ఈ యూరియా యాప్ వల్ల వస్తున్న ఇబ్బందులతోటి మరి ఈ యాప్ను రద్దు చేసి మరి నార్మల్గానే యూరియా సరఫరా చేయాలని మరి కొంతమంది ఫర్టిలైజర్ షాపుల వాళ్ళు విపరీతంగా మరి యూరియా డిమాండ్ ఎక్కువ ఉందని చెప్పి ఈరోజు 100 రూపాయల వరకు ఎక్కువ తీసుకుంటున్నారు. అందుకే అటువంటి వారిపై గుర్తించి వెంటనే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిర్ణీత ధరల కంటే ఒక్కో యూరియా బస్తాపై 50 నుంచి 100 రూపాయలు, డిఏపిపై 100 నుంచి 300 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. యాప్ లో బుకింగ్ పూర్తయినా సరే ఈ అదనపు సరుకు కొననిదే యూరియా ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ఒకవేళ రైతులు నిలదీస్తే స్టాక్ అయిపోయింది అంటూ నిర్మోహమాటంగా అబద్ధాలు చెబుతున్నారు. ఈ అక్రమ విక్రయాలు బహిరంగంగానే సాగుతున్నా వ్యవసాయ శాఖ యంత్రాంగం మాత్రం మొద్దు నిద్ర నటిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.